రాజస్థాన్ వెళ్తా ఉంటారు, అక్కడ క్లాత్ వేస్తారు. नारे तकबीर, नारे तकबीर, नारे रिसालत, गौस का दामन, गौस का दामन, इशाक मदनी औलिया का दामन, खामोश औलिया का दामन, खामोश औलिया का दामन, नारे तकबीर, नारे रिसालत। जो दुआएं मौलाए करीम पाक परवरदिगार आलम यहाँ पर चादर खुशी किया गया, खुशी किया गया। जनाब एमएलए सुधाकर समस्त एमएलए पुरस्कार के लिए करीम इनको कामयाबी अता फरमाए। मौलाए करीम इनको शर्फ हासिल अता फरमाए। मौलाए करीम तेरे हबीब के सदक़े में या इलाही परवरदिगार आलम इनकी फैज़ व बरकत से इनको मालामाल अता फरमाए। मौलाए करीम इनको फैज़ान से मौलाए करीम इनको पाए तकमील तक पहुँचने की तौफीक अता फरमाए। क्लैरिटी లేదు పంపిస్తలే మరి పట్టుకోండి. అల్లిపురం ఏరియా ఓకే क्या होते हैं खाली साहब బౌలి आदमी मांगो मेन ये वो हमें तुमना कि मेन है ना हां भाषा उत्सव ఈరోజు చాలా సంతోషం, అలాగే పవిత్రమైన రోజు. ఎందుకంటే ముస్లిం సమాజంలో అనేకమైన పూర్వీకులు అందరూ మానవాళి అంతా బాగుండాలని వారు ఎంతో కష్టపడిన పూర్వీకుల్లో ఒకరైన హజరత్ సయ్యద్ లాల్షా ఔలియా షా అలీ బాబా యొక్క 83వ ఉరుసు. అంటే ఈ పవిత్రమైన రోజు ముస్లిమ్స్ అందరికీ కేవలం ముస్లిమ్స్ అనే కాదు, ఆయన భక్తులు అన్ని వర్గాల్లో ఉన్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా అందరూ ఇలా ప్రత్యేకంగా వచ్చి ప్రార్థనలు చేసి సమాజం అంతా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ అభివృద్ధిలోకి వెళ్ళాలని అందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా నేను వ్యక్తిగతంగా కానీ, అలాగే మా ముఖ్యమంత్రి, మనందరి ముఖ్యమంత్రి ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా నాయకులందరి తరఫున ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా టీడీపీ నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి తరఫున ఇలా పెద్ద దగ్గర వచ్చి మేము పూజించడం జరిగింది. మా యొక్క మనసులో ఒకటే, అందరూ విశాఖ వాసులంతా ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్లో అందరూ అన్నదమ్ములుగా కలిసి ఉండాలి, అలాగే అన్ని విధాలుగా అందరూ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పార్లమెంటరీ ఆర్గనైజ్ సెక్రటరీ టీడీపీకి. మరి అలాగైతే మరి ఈ రోజు వరకు కూడా ఇక్కడ కామసుబాబా దర్గా ఇది మా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం, మా తాతల గారి నుంచి కూడా చూస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి కామసుబాబా దర్గా పూజలు చాలా బాగా చేస్తుంటారు ఇక్కడ. ముస్లిమ్స్ అందరూ కూడా మరి అందరం కూడా బాయ్ బాయ్ అనుకుని మేము ఉంటాం. తెలుగు వాళ్ళు ముస్లిమ్స్ అని ఉండదు ఇక్కడ. అందరూ ఎప్పుడు కూడా పిలగానే వాళ్ళు పలుకుతారు, మేము పలుకుతాం. ఎలక్షన్స్ వచ్చేసరికల్లా అందరం కూడా కలిపి ఏ పార్టీకి మేము వర్క్ చేయాలనుకున్నా సరే అందరూ కూడా మాకు అనుకూలంగా మా పార్టీకి చాలా సేవలు అందిస్తుంటారు ఇక్కడ. మరి అలాగే కిందటిసారి నారా చంద్రబాబు గారు గెలిచినందుకు కిందటిసారి కూడా మేము ఇక్కడ మట్టి బోరింగ్ ఇవన్నీ ఇచ్చాము, బోరింగ్ కూడా వేశారు. అలాగే ఇప్పుడు కూడా సుధాకర్ గారిని కొన్ని కావాలని అడిగారు. మరి అలాగే మా సౌత్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈరోజు వచ్చి మరి ఆయన కూడా చెప్పారు, వాగ్దానం చేశారు, మేము ఏ పనులైనా మేము చేస్తాము.
మరి మీకు అందరికి కూడా అనుకూలంగా మేము ఉంటామని చెప్పేసి నాయకుడు చెప్పారు. అలాగే మాట ఇచ్చినందుకు మరి అలాగే మేమంతా మంచిగా ఉన్నాము ఇప్పుడు అలాగే కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి ఏ పని పాటలు కావాలన్నా సరే మేము చేసుకుంటాం ఇక్కడ. మరి దర్గా అంటే మరి అందరికి కూడా దేవుడు చాలా బాగా చూస్తాడు. ఈ దర్గాని మొక్కుకొని వెళ్ళాం, అందరికి కూడా బాగుంటుంది. ఇక్కడ పుట్టి పెరిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. దర్గా ఇప్పుడు మేము ఏ తెలుగు వాళ్ళు ముస్లిమ్స్ అని ఉండదు, ఇక్కడ ఇప్పుడు కూడా దండం పెట్టుకుని ఈ పనుల మీద వెళ్తుంటాం. దర్గా అంటే మాకు అందరికీ అభిమానం, ప్రేమ. పేరు కాళేశ్వర అండి, నేను ఆరిలో వాసుకుని. ఈ దర్గాకి నేను అడ్వైజర్గా బాగా పోస్ట్ ఉంది. అంటే ఈ పోస్ట్ గురించి కాదు, దర్గాకి ఔలియా యొక్క దర్గాలకి నా తరపు నుంచి ఎంత సేవ చేయాలో అంత సేవ చేస్తాను. మన ఖామోష్ వలీ బాబా గారిది 83వ వర్ధంతి అంటే సొందల్ పరదా అన్నమాట. అంటే ఆయన సమాధిలో విలయం సమాధి చేసింది చందనోత్సవం ఇది చేస్తున్నాం. ఇది ప్రతి సంవత్సరం ఘనంగా అంటే దినదిన అభివృద్ధి చెందుతున్న దర్గా అన్నమాట. ఇది దీని గురించి ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారిని, తర్వాత మన సుధాకర్ గారిని, తర్వాత మా మైనార్టీ సోదరులు మన నజీర్ బాయ్ గారిని, వీళ్ళందరినీ కూడా, తర్వాత ఎక్స్ రెహమాన్ గారిని, వీళ్ళు మన యొక్క వైజాగ్లో కొద్దిగా పెద్ద మనుషులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ యొక్క దర్గాని ఇచ్చేసి అలాగే ఫాతిహా చదివించి దువా చేయించి వాళ్ళని పంపించడం జరిగింది. ఈ యొక్క ప్రత్యేకంగా మన యొక్క బాబా గారి ప్రత్యేకత ఏంటంటే ఎవరు ఏదైనా సరే అడిగితే మాట్లాడకుండా పని జరిపేలాగా దువా చేస్తారు. ఈయనని నమ్మిన వారు ఎవరు కూడా పాడవలేదు, దినదిన అభివృద్ధి చెందుతారు. కాబట్టి దయచేసి ప్రతి ముస్లిం కూడా, సున్నీ ముస్లిం కూడా వచ్చి ఈయన్ని ఆశీర్వాదం తీసుకుంటారనేసి మీ అందరి తరఫున, మీడియా వాళ్ళ తరఫు నుంచి కోరుతూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ పురాతనమైన దర్గా ఉంది, ఒక పెద్ద గురువు గారిది. అది 80 సంవత్సరాలు దాటి చాలా పురాతనమైన దర్గా ఇది. అక్కడ వారి ఆశీస్సులు తీసుకోవడానికి మన పెద్దలైన జుబేర్ గారు, రెహమతుల్లా గారు, మరి ఇద్దరు పెద్దలందరూ కూడా వారి తాలూకా ముస్లిం సోదరు తాలూకా పెద్దలందరూ కూడా కుల పెద్దలు నాకు దయచేసి ఆహ్వానించారు. వారి తాలూకా ఆహ్వానాన్ని చేసుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకుని వారు మాకు ప్రేయర్స్ అది చేశారు. వీరి తాలూకా ఈ దర్గా ఏదో కొంత విహీనమై ఉంది, కొంత క్షీణిస్తుంది. కాలక్రమేణా ఇది ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కాబట్టి దీని తాలూకా బాగోగులు చేయమని ప్రభుత్వం వారిని రిక్వెస్ట్ చేశారు. 100కి 150% కూడా ఇది చాలా ఫాస్ట్గా నేను ఫైల్ మూవ్ చేయించి గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకుని, మైనార్టీ శాఖ మార్చులను రిక్వెస్ట్ చేసుకుని అతి త్వరలోనే చేస్తాను. అక్కడ పని అవ్వకపోతే సొంత డబ్బులు కూడా ఎంతైతే అంత, కొంత నేను సాయం చేస్తాం, కొంతమంది స్పాన్సర్లు పెట్టి ఇది చేయించే బాధ్యత నాకు.